పిల్లలతో అవ్వట్లేదా? మరి ఈయనకి ఎలాగవింది? ఈయనకి పెళ్ళి అవ్వకుండానే పుట్టేశారా? ఈ పిల్లలందరూ బయట నుంచి అయినా అది తెచ్చుకున్నాడా? చాలా మంది నుంచి నేను చూసిన విషయం ఏంటో తెలుసా? పెళ్ళి కాకముందు, పిల్లలు పుట్టకముందు అద్భుతంగా దేవుళ్ళు ఎదుగుతారు. దేవుని సహవాసంలో అద్భుతంగా వర్ధిల్లుతూ ఉంటారు. చక్కగా వాక్యం చదువుతూ ఉంటారు, బాగా బైబిల్ చదువుతూ ఉంటారు, సమయం వచ్చిన ప్రతిసారి ప్రార్థనలో ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత భర్త గారితో అవ్వట్లేదండి చర్చికి రావడానికి, పిల్లలతో అవ్వట్లేదు పాస్టర్ గారండి బైబిల్ అది చదవడానికి. అంటే పిల్లలు పుట్టకముందు అయితే బైబిల్ బాగానే చదువుకునేదాన్ని, పెళ్ళి అవ్వకముందు అయితే మాత్రం టైం ఉండేది కనుక చక్కగానే నేను బైబిల్ ప్రార్థన చేసుకునేవాని. కానీ పిల్లలు పుట్టిన తర్వాత చాలా పేజీ పడేస్తున్నారండి, పిల్లలతోనే సరిపోతుందండి, ఇంకెక్కడ ప్రార్థన చేసుకుంటామండి అని అంటున్నామంటే ఆ పిల్లలు ఇచ్చిన దేవుడు తప్పు చేశాడన్నమాట. అంతే కదండి, ఏ కాదా?